పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైకోర్టు అడ్వకేట్ నరేష్ శుంకరావు ఉన్నారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఎంతవరకు లీగల్ పాసిబిలిటీస్ ఉంటాయి సంధ్యా థియేటర్ లైసెన్స్ని రద్దు చేయడానికి? ఇన్సిడెంట్ జరిగింది, మరణం సంభవించింది, సో ఇవన్నీ ఉన్నాయి. లైసెన్స్ రద్దు చేయడానికి ఎంతవరకు వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది? ఎస్, ఇప్పుడు ఒక థియేటర్కి లైసెన్స్ ఇవ్వాలి అని అంటే కనుక ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంటు అనేది ప్రధానమైన అంశాలుగా ఇక్కడ ఉంటుందండి. ప్రధానంగా అన్నింటికి మించి అయితే కనుక హోమ్ డిపార్ట్మెంటు లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, సో మీరు బెటర్ హీరోకి కానీ సంబంధించిన వ్యక్తులకు కానీ రావద్దు అని చెప్పండి, క్రౌడ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఒక లెటర్ మేము చెప్పామని చెప్పి మన కోర్టులో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా వాటిలన్నింటిని పక్కన పెట్టి వాళ్ళు సొంత సైన్యంతో, ప్రైవేట్ సైన్యంతో అక్కడ షో రన్ చేయించడము, ఒక ప్రాణం బలిగొండము, ఇంకొక చిన్న బాబు హాస్పిటల్ బెడ్ మీద ఉండటము, ఇవన్నీ జరిగిన సందర్భాలే. కాబట్టి వాళ్ళు కొన్ని ల్యాప్సెస్ని సంధ్యా థియేటర్ తరపున వాళ్ళు కనుగోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మేము మీ థియేటర్ యొక్క లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు, మేము చెప్పిన తర్వాత కూడా మీరు ఈ అంశాలని తుంగలో తొక్కుతూ మీ యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి దానివల్ల ఇటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగిందండి. షోకాజ్ నోటీస్ అండి. ఎందుకంటే కనుక ఆడి ఆల్టర్ ప్యాట్రమ్ అని అంటాము. ఏదైనా సరే ఒక యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఏదైనా సరే చర్యలు చేపట్టాలి. కాబట్టి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ మీద వాళ్ళు ఆబ్వియస్లీ రిప్లై ఇస్తారండి. ఆ రిప్లైని కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. సో ఈ యొక్క విషయంలో సంధ్యా థియేటర్ యొక్క లైసెన్స్ అయితే కనుక క్యాన్సిల్ చేస్తారండి, రద్దు చేస్తారు. చేసే అవకాశం ఉంది. అవును, చేస్తారండి. బట్ ఇది మరి చాలా ప్రెస్టీజియస్ అనేటువంటి అభిప్రాయం ఉంది కదా, ఇవేమి కన్సిడర్ చేయరా? ఈ 40 ఏళ్ల లెగసీ కానీ ఇవేమి అన్ని పక్కన పెట్టి ఇక ప్రభుత్వం థియేటర్ అన్నప్పుడు ప్రభుత్వం థియేటర్ ఎంత అండి? అంతే. అంటే ఎన్ని సంవత్సరాల ఇది ఉన్నా కూడా సో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది, ఎక్కువ శాతం అవకాశం ఉందండి. సో ఇక్కడ అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ గురించి ఇప్పుడు బెయిల్ రద్దు కోసం వెళ్ళారు, ఇంకా రెగ్యులర్ బెయిల్ కూడా రాలేదు. సో మళ్ళీ అక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, అలానే ఈ కొత్త కేసుని మళ్ళీ టేకప్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమేమి పాసిబిలిటీస్ ఉండదు? అయితే ఇది ఫ్రైడే రోజు ఆర్డర్ రావడం జరిగిందండి. ఒకవేళ ప్రభుత్వం గనక ఈ యొక్క ఉత్తర్వులని ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ ఆ విధంగా అనుకుంటే కనుక ఈరోజు బుధవారం అండి, ఇప్పటికీ ఆల్రెడీ డ్రాఫ్ట్ ప్రిపేర్ అయిపోయి ఎస్ఎల్పి కూడా అక్కడ ఫైల్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు వరకు అయితే కనుక అటువంటి ప్రయత్నాలు అయితే కనుక ఏమీ జరగలేదు నాకు తెలిసి లీగల్గా. ఇక మీదట చెయ్యరు అని చెప్పి నేను అనట్లేదు. లీగల్ ఎస్పెక్ట్స్ తోటి వాళ్ళు ఒపీనియన్ తీసుకుని ఇక మీదట ఆ విధంగా చేయడానికి అయితే కనుక స్టేట్ గవర్నమెంట్కి ఆస్కారం ఉంది అండి. అయితే ఆ అర్నబ్ గోస్వామి జడ్జిమెంట్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి కేసుల్లో హైకోర్టు వాళ్ళ యొక్క ప్రత్యేకమైన అధికారాలు ఉపయోగించాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆ గ్రౌండ్స్ మీద ఏ విధంగా తీసుకుంటారు ఏంటి అని చెప్పి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కనుక ఇంకా టైం ఉందండి. ఎందుకంటే 4 వీక్స్ అని చెప్పి అనటం జరిగింది. కాబట్టి టైం ఉంది, కాబట్టి మరి తీసుకుంటారేమో వేచి చూడాలండి. థ్యాంక్ యూ నరేష్. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.